హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారో కింద కామెంట్స్లో చెప్పండి. ఈరోజు మొత్తం ముచ్చటగా 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 3 ఈవినింగ్ లోపు రివ్యూ ఇచ్చేస్తాం. సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. బేబీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ధీ ఆనంద్ దేవరకొండ, ఇంకెక్కడ ధీ రాలేదులే, ఆనంద్ దేవరకొండ గమ్ గమ్ గణేష్ అంటూ వచ్చాడు. మూవీ ఎలా ఉందనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. కమింగ్ టు స్టోరీ లైన్, గణేష్ ఒక బుల్లి దొంగ. ఏదైనా పెద్దగా చేసి లైఫ్లో సెటిల్ అయిపోవాలి అన్నది అతని గోల్. ఇంకోవైపు గణేష్ చతుర్ దగ్గరికి వస్తుంది. ఈ దొంగ గణేష్ని దేవుడు గణేష్ ఎలా కలుస్తారు, తర్వాత ఏం జరిగింది, దొంగ గణేష్ తను అనుకున్నట్టు లైఫ్లో సెటిల్ అయ్యాడా లేదా అన్నది బేసిక్ ప్లాట్. పాజిటివ్స్ మాడుకుంటే సిచ్యువేషనల్ కామెడీని సూపర్గా ప్లేస్ చేశారు మూవీలో. చాలా ఆర్గానిక్గా ఒక ఫ్లోలో ఉంటుంది కామెడీ. స్టోరీని ప్రోగ్రెస్ చేస్తూ కామెడీ జనరేట్ చేయడం అంత ఈజీ అయితే కాదు. బట్ ఒక డెబ్యూటెంట్ అయ్యుండి ఇంప్రెసివ్గా కామెడీని ఎగ్జిక్యూట్ చేశారు డైరెక్టర్ ఉదయ్ బొమ్మిశెట్టి. హీరో క్యారెక్టర్తో మొదలుపెట్టి ఫ్రెండ్, విలన్స్ అండ్ సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్ ట్రాక్ అయితే పొట్ట చెక్కలయ్యేలా ఉంటుంది. ఇంత బాగా కామెడీతో పాటు స్టోరీ ముందుకు వెళ్ళింది అంటే అది డెఫినెట్లీ స్ట్రాంగ్ రేటింగ్ అని చెప్పొచ్చు. మంచి క్యారెక్టర్స్ అండ్ వాటికి క్యారెక్టరైజేషన్స్ ఇచ్చుకుంటూ డిఫరెంట్ లేయర్స్లో స్టోరీని రాసుకున్నారు. అది బాగా వర్కౌట్ అయింది. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే అండ్ డీసెంట్ ట్విస్ట్ వల్ల మూవీ ఎక్కడా బోర్ రాకుండా చూసుకున్నారు. కొన్ని ఐడియాస్ కూడా ఇంప్రెసివ్గా అనిపించాయి. క్లైమాక్స్ వినాయకుడి షాట్ లాంటిది ఒకటి ఎక్కడో చూసినట్టే ఉన్నా ఎమోషన్ పండింది. అలా చాలా ఆస్పెక్ట్స్ మూవీకి ప్లస్గా మారాయి. మూవీ అంతా రాయలసీమ సెటప్లో నడుస్తుంది. కౌబాయ్ క్రైమ్ సెటప్ని రాయలసీమలో సెట్ చేయాలి అనే ఐడియా బ్రిలియంట్. రాయలసీమ నేటివిటీకి తగ్గట్టు అక్కడ ఉండే కామన్ ఆస్పెక్ట్స్ని తీసుకొని సూపర్గా ఎగ్జిక్యూట్ చేశారు. డైలాగ్స్ చాలా ఫన్నీగా ఉన్నాయి. సింపుల్గా ఉన్నా కూడా రియాలిటీలో క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో డైలాగ్స్ కూడా అంతే న్యాచురల్గా ఉన్నాయి. మ్యూజిక్ అండ్ బీజిఎం బై చేతన్ భరద్వాజ్ ఇంకొక పెద్ద ప్లస్. బీజిఎంని ఫ్యూజన్ మ్యూజిక్గా ఇచ్చారు. చాలా బాగా ఎన్హాన్స్ చేసింది సీన్స్ని. సినిమాటోగ్రఫీ బై ఆదిత్య డీసెంట్గా స్టోరీకి తగ్గట్టు సెట్ అయింది. ఎడిటింగ్ బై కార్తిక్ శ్రీనివాస్ కూడా చాలా వరకు షార్ప్గా ఉండింది. డివిజన్స్, కట్స్ని బాగా యూటిలైజ్ చేసుకున్నారు. ఎంత చెప్పావు, మూవీ అంత బాగుందా అంటే కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి. సో నెగిటివ్స్ చూసుకుంటే తెలిసిన స్టోరీనే. అండ్ కొన్ని మూవీస్ లైక్ సోమిరారలో మనం ఇలాంటివి ఆల్రెడీ చూసాం. ఇన్ఫ్యాక్ట్ ప్రీ క్లైమాక్స్ టైంకి మనకి సోమిరార గుర్తొస్తుంది కూడా. సో స్టోరీ పరంగా కొత్తగా ఏం ప్రజెంట్ చేయలేదు. డైరెక్షన్ చాలా వరకు బాగున్నా ఇనీషియల్ పోర్షన్స్లో యాక్టింగ్ చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. అది ఒక యాక్టర్ అని కాదు, కంప్లీట్ టేకింగే అలా ఉంటుంది. ఆనెస్ట్గా చెప్పాలంటే ఫస్ట్ 20 minutes ఆఫ్ ద మూవీ షార్ట్ ఫిలిం ఫీల్స్ని ఇస్తుంది. బట్ వన్ స్టోరీ ట్రాక్ ఎక్కాక ఇక ఎక్కడా బోర్ కొట్టకుండా ఎంగేజ్ చేశారు. కామెడీ సూపర్గా ఉన్నా కొన్ని క్యారెక్టర్స్ అండ్ వాటి లాజిక్స్ కొంచెం ఆడుగా అనిపిస్తాయి. విలన్కి సాలిడ్ ఇంట్రోనే పడ్డా సెకండ్ హాఫ్లో లేపేస్తాడు. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ బాగున్నా స్టోరీకి పెద్దగా లింక్ ఉండదు. ఇలా ఇంకొన్ని చాయిసెస్ వల్ల మూవీ కొన్ని చోట్ల వీక్ అయింది. క్యారెక్టర్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి స్ట్రాంగ్గా డిజైన్ చేసుకుని ఉండాల్సింది. కాస్టింగ్ చాయిసెస్ కూడా ఇంకొంచెం తెలిసిన ఫేసెస్ ఉంటే బెటర్ ఇంపాక్ట్ ఉండేది అనిపించింది. చాలా వరకు రాయలసీమ లాంటి నేటివ్ సెటప్కి అదర్ ఇండస్ట్రీ యాక్టర్స్ని తీసుకోవడం కొంచెం ఎఫెక్ట్ చేసింది. పర్ఫార్మెన్సెస్ పరంగా ఆనంద్ మోస్ట్లీ బాగా చేశాడు. కొన్ని ప్లేసెస్లో ఎక్స్ప్రెషన్స్ కొంచెం ఆర్టిఫిషియల్ అనిపించింది. బట్ ఈజ్ గుడ్. ఇమాన్యువల్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్ ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్లో చేసిన వాళ్ళంతా మంచి పర్ఫార్మెన్స్తో నవ్వించారు. విలన్ క్యారెక్టరే ఎవరైనా చేస్తే ఇంకొంచెం ఇంపాక్ట్ ఉండుండొచ్చు. ఈయన బాగానే చేశారు. బట్ స్క్రీన్ ప్లేస్ తక్కువ ఉండడంతో స్ట్రాంగ్గా కన్వే అవ్వలేదు. ప్రగతి శ్రీవస్తవ చిన్న రోలే అయినా బాగా కనబడింది. డీసెంట్గానే చేసింది. ఆల్రెడీ తెలిసిన స్టోరీ అయినా కూడా కామెడీ సూపర్గా వర్క్ అవడం వల్ల ఎంగేజింగ్గా ఉండింది. కొన్ని ఫ్లాస్ వదిలేస్తే వీకెండ్కి ఒక మంచి చిల్ అండ్ ఫన్ వాచ్ మూవీ విత్ యువర్ ఫ్యామిలీస్. నెక్స్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అండ్ బజే వాయువేగం రివ్యూస్తో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ టీమ్ మూవీస్ ఫర్